నిపుణులైన మా ఫ్యాకల్టీ అందించే కెరియర్ గైడెన్స్ వీడియోస్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి S&S యాప్. ఈ యాప్ మీ చెంత ఉంటే ఇక మీ భవిష్యత్తు బంగారుమయం. కాంటాక్ట్ 8070555577. హలో ఆల్, వెల్కమ్ టు S&S పబ్లికేషన్స్. అండ్ నా పేరు నిఖిల్ గౌతమ్, నేను జనరల్ స్టడీస్ ఫ్యాకల్టీనండి. అండ్ మీకు SSC GD ఎగ్జామ్కి ప్రిపరేషన్కి హెల్ప్ చేయడానికి, మీకు ఆ ప్రిపరేషన్కి తోడ్పడడానికి S&S పబ్లికేషన్స్ వాళ్ళు మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ మొత్తం తీసుకొస్తున్నారు. ఓకే, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో యూట్యూబ్లో అన్ని పెడుతున్నారు. అండ్ ఈ క్వశ్చన్ పేపర్స్ బేస్ చేసుకొని మీరు ప్రిపరేషన్ చేసుకున్నారనుకోండి, మీకు చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ సిరీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ సిరీస్లో భాగంగా ఇవాళ మనము 2019 ఫిబ్రవరిలో జరిగిన పేపర్ జనరల్ స్టడీస్ పార్ట్ ఇప్పుడు డిస్కస్ చేస్తాము. ఓకేనా అండి? అండ్ దీని తర్వాత వేరియస్ కోర్సెస్ ఎలా ఉండబోతున్నాయి, మనం ఎలా చదవాలి, అవన్నీ మనము కోర్స్ డ్యూరేషన్లో తెలుసుకుందాం అవన్నీ. ఓకేనా అండి? సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్ ఇన్ జనరల్ స్టడీస్. ఓకే, 26th క్వశ్చన్ ఏం అడుగుతున్నాడండి? ద టూంబ్ ఆఫ్ షేర్ షా సూరి ఈజ్ సిచ్యుయేటెడ్ ఇన్ విచ్ ప్లేస్ అని అడుగుతున్నాడు. ఓకే, షేర్ షా సూర్ యాక్చువల్లీ ఇతను బెంగాల్ బీహార్ ప్రాంతానికి చెందిన రాజు. మొఘల్ సామ్రాజ్యం మధ్యలో బ్రేక్ వచ్చి ఇతను ఢిల్లీని కూడా పరిపాలిస్తాడు. ఓకే, మొఘల్ సామ్రాజ్యంలో మధ్యలో బ్రేక్ తీసుకొచ్చి ఢిల్లీని పరిపాలించిన రాజు ఎవరు? షేర్ షా సూర్. ఓకే, ఇతని టూంబ్ అంటే మన సమాధి, ఇతని సమాధి ఎక్కడుంది అని అడుగుతున్నారండి. ఆన్సర్ ఏంటండి? సాసారం. ఓకే, సాసారం ఈజ్ అ ప్లేస్ ఇన్ బీహార్ బెంగాల్ ప్రావిన్స్. ఆ ప్రావిన్స్లో ఇతని టూంబ్ ఉందండి. దిస్ ఇస్ అన్ ఇమేజ్. ఇది ఆ టూంబ్, ఆ సమాధి యొక్క చిత్రం. ఓకే, అండ్ మనకి ఎగ్జామ్ పరంగా దీని రిలేటెడ్ క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు? ఓకే, వాట్ ఆర్ ది రిలేటబుల్ క్వశ్చన్స్ విచ్ ఆర్ దట్ కెన్ బి ఆస్డ్ ఇన్ దిస్ టాపిక్? ఓకే, మనం ఆ క్వశ్చన్స్ చూస్తే షేర్ షా సూర్ హీ యాక్చువల్లీ ఇతను బీహార్ బెంగాల్ రాజ్యానికి చెందినవాడు. ఇతను మొఘల్ చక్రవర్తి హుమాయూన్ని ఓడించి ఢిల్లీ గద్దెనెక్కుతాడండి. ఇతను హుమాయూన్ని ఓడించి ఢిల్లీ గద్దెనెక్కాడు. అండ్ అక్కడ ఇతను చేసిన బ్యాటిల్స్, దే ఆర్ యాక్చువల్లీ 3 బ్యాటిల్స్. ఇతను 3 యుద్ధాలు చేసి ఆ 3వ యుద్ధంలో హుమాయూన్ని ఓడించి అతన్ని రాజ్యం నుంచి వెలివేసి ఢిల్లీతోనే ఎక్కుతాడు. ఓకే, అండ్ దీని తర్వాత షేర్ షా సూర్ ఢిల్లీ కింగ్ అయ్యాడు. అండ్ షేర్ షా సూర్కి సంబంధించి 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతాడండి. ఓకే, ఏం అడగవచ్చు? ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, షేర్ షా సూర్ ఏ మొఘల్ చక్రవర్తిని ఓడించాడు? ఆన్సర్ హుమాయూన్. ఓకే, తెలిసింది కదా మనకి. నెక్స్ట్ క్వశ్చన్ ఏముండొచ్చు అని అంటే, షేర్ షా సూర్ ఏ కోటని ఆక్రమించే క్రమంలో ప్రాణాలు వదిలాడు? షేర్ షా సూర్ ఏ కోటని ఆక్రమించే క్రమంలో ప్రాణాలు వదిలాడు? షేర్ షా సూర్ యాక్చువల్లీ ఖలింజర్ అనే ఫోర్ట్. ఓకే, ఇదొక కిలా. దిస్ ఇస్ అ కిలా ఆర్ ఫోర్ట్. ఈ ఫోర్ట్ని ముట్టడి చేస్తారండి. ఆ ముట్టడి చేసినప్పుడు ఇతడి పక్కనే ఉన్న క్యానన్ ఉంటుంది కదా, తోపు అని అంటాము, క్యానన్స్, అది పేలిపోయి ఆ యాక్సిడెంట్లో షేర్ షా చనిపోయారండి. సో వాడు క్వశ్చన్ ఏం అడగచ్చు అని అంటే, షేర్ షా సూర్ ఏ కోటని ఆక్రమించే క్రమంలో చనిపోయాడు అని అడుగుతాడు. ఆన్సర్ ఏంటండి? ఖలింజర్ కోట ఆర్ ఖలింజర్ ఫోర్ట్. క్లియర్? అండ్ షేర్ షా సూర్కి ఈ 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అయితే, మనకి ఇప్పుడు టూంబ్స్ గురించి అడుగుతున్నాడు కదా క్వశ్చన్లో. టూంబ్ అంటే ఏంటి? సమాధులు. అయితే మొఘల్ చక్రవర్తుల సమాధుల గురించి కూడా క్వశ్చన్స్ అడిగే ఆస్కారం చాలా ఉందండి. ఓకే, మొఘల్ చక్రవర్తుల సమాధుల గురించి కూడా అడిగే ఆస్కారం ఉంది. ఎలా అడగవచ్చు అని అంటే, మొఘల్ చక్రవర్తుల సమాధుల గురించి ఫస్ట్ ఇప్పుడు ఒక్కొక్క మొఘల్ ఎంపరర్ టూంబ్ ఎక్కడ ఉంది, సమాధి ఎక్కడ ఉంది అని మనం చూసుకుంటే ఆ క్వశ్చన్స్ అన్ని మనం ఆన్సర్ చేయొచ్చు. హౌ ఇస్ దాట్? ఫస్ట్ వన్ బాబర్ తెలుసు కదా, మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరండి? బాబర్. ఇతని సమాధి ఎక్కడుందండి? కాబుల్ ఈజ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. సెకండ్, బాబర్ తర్వాత వచ్చిన వ్యక్తి హుమాయూన్.
హుమాయూన్ సమాధి ఎక్కడుంది? ఢిల్లీ. హుమాయూన్స్ టూంబ్ ఈజ్ ఇన్ ఢిల్లీ. థర్డ్, హుమాయూన్ కొడుకు అక్బర్. హుమాయూన్ కొడుకు అక్బర్. అక్బర్ టూంబ్ ఎక్కడుందండి? ఆగ్రా దగ్గర సికందరా అనే ప్లేస్లో ఉంటుంది. ఇప్పుడు ఈ ఆప్షన్ ఏ ఉందా? అదే అండి, అది ఆగ్రా దగ్గర సికందరా అనే ప్రాంతం. నెక్స్ట్, అక్బర్ తర్వాత జహంగీర్. అక్బర్ తర్వాత జహంగీర్. జహంగీర్ సమాధి ఎక్కడుందండి? షహాదరా. షహాదరా ఇట్స్ అ ప్లేస్ ఇన్ పాకిస్తాన్, నాట్ ఇన్ ఇండియా. లాహోర్ దగ్గర ఉంటుందండి. లాహోర్, పాకిస్తాన్, అక్కడ ఉంటుంది. అండ్ జహంగీర్ తర్వాత మనకి ఇంకో ఇద్దరు ఇంపార్టెంట్ కింగ్స్ వస్తారు. వాళ్ళు ఎవరండి? షాజహాన్. ఐదవ వ్యక్తి షాజహాన్. అండ్ షాజహాన్ టూంబ్ ఎక్కడ ఉందండి? తాజ్మహల్లోనే. తాజ్మహల్ షాజహాన్ వాళ్ళ భార్య ముంతాజ్ మహల్ కోసం కట్టిస్తాడు. అక్కడే ఇతని సమాధి కూడా ఉంది అండి దాని లోపలే. సో ఇట్ ఈస్ ఇన్ ఆగ్రా. అండ్ ద లాస్ట్ కింగ్ ఈజ్ ఔరంగజేబ్, లాస్ట్ గ్రేట్ కింగ్. మొఘల్ చక్రవర్తుల గురించి చదువుకునేటప్పుడు మనం మొఘల్ చక్రవర్తుల్ని రెండు భాగాలుగా చదువుకుంటాము. ద గ్లోరియస్ మొఘల్స్ అండ్ ద నాన్ గ్లోరియస్, నాట్ సో ఇంపార్టెంట్ మొఘల్స్. లేటర్ మొఘల్స్ అని అంటారు వాళ్ళని, లేటర్ మొఘల్స్ అని అంటారు. సో గ్లోరియస్ అంటే పవర్ఫుల్ మొఘల్ చక్రవర్తులు. అది బాబర్ నుంచి మొదలుకొని ఔరంగజేబ్ వరకు ఉంటుందండి. 1707, 1707వ సంవత్సరం వరకు. ఓకే, వీళ్ళంతా ఇంపార్టెంట్ మొఘల్స్. తర్వాత వచ్చిన వాళ్ళు ఇంపార్టెంట్ కాదు, అందుకని వాళ్ళని లేటర్ మొఘల్స్ అని అంటాం. 1707 నుంచి 1857 వరకు, 1857వ సంవత్సరము మన సిపాయి మ్యూటినీ జరుగుతుంది కదా, అక్కడి వరకు దాన్ని లేటర్ మొఘల్స్ అని అంటాం. సో ఆ ఇంపార్టెంట్ దాంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు, అవి కూడా మీరు తెలుసుకోవాలి. ఔరంగజేబ్ టూంబ్ ఎక్కడుంది అంటే ఔరంగాబాద్. ఇది ఔరంగాబాద్. సో మనము ఒక్కొక్క మొఘల్ చక్రవర్తి టూంబ్ ఎక్కడుందో తెలుసుకుంటే మనకి ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేయొచ్చు. వాడు క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు అంటే, ఈ క్రింద ఇచ్చిన మొఘల్ చక్రవర్తులలో ఎవరి సమాధి భారతదేశంలో లేదు అని అడుగుతాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మొఘల్ ఎంపరర్స్ టూంబ్ ఈజ్ నాట్ ఇన్ ఇండియా అని అడుగుతాడు. అప్పుడు ఆన్సర్ ఎలా ఉంటుంది? బాబర్ది కాబూల్లో ఉంది అంటే ఇండియాలో లేదు. అండ్ నెక్స్ట్ జహంగీర్ది పాకిస్తాన్లో ఉంది, ఇండియాలో లేదు. సో ఈ ఇద్దరిలో ఆప్షన్స్లో ఎవరు కనిపించినా మీరు ఈజీగా ఆన్సర్ పెట్టగలుగుతారు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఇండియాలోనే ఉన్నాయి వాళ్ళ టూంబ్స్. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్ అడగవచ్చు. అండ్ ఇంకో క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే, ఎవరి టూంబ్ చీపెస్ట్ టూంబ్ అంటే అన్నిటికంటే తక్కువ ఖర్చుతో ఎవరి సమాధి కట్టారు అని అడుగుతారు. అప్పుడు ఆన్సర్ ఔరంగాబాద్లో ఉన్న ఔరంగజేబ్ టూంబ్ అనమాట. ఔరంగజేబ్ టూంబ్ చాలా చీపెస్ట్ టూంబ్, చాలా తక్కువ ఖర్చుతో ఖర్చు పెట్టారనమాట కట్టడం అది. సో అలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు దిస్. మీరు మొత్తం సిలబస్ని వాస్ట్గా చదవడం కన్నా ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఇలాంటి పాయింట్స్ అన్ని నోట్ చేసుకున్నారనుకోండి, మీకు తక్కువ టైంలో ఎక్కువ ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది, ప్లస్ ఎక్కువ ఆన్సర్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాగే ఇప్పుడు మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళు మొత్తం ఇలాంటి క్వశ్చన్స్కి సంబంధించి అన్ని ఒక కాంపోజిట్ కోర్స్ తయారు చేశారు. ఓకే, ఒక ఆన్లైన్ కోర్స్ తయారు చేసి ఆ కోర్స్ మొత్తాన్ని వీడియోస్ డిఫరెంట్ వీడియోస్గా విభజించి ఆన్లైన్ కోర్స్ ఒకటి పబ్లిష్ చేస్తున్నారు. అది మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్లో ఉంది. 699 రూపీస్ ఓన్లీ. ఓకే, 699 రూపాయలకి 3 months వ్యాలిడిటీ వస్తుంది. మీ ఎగ్జామ్ అయ్యే వరకు అది మొత్తం సరిపోతుంది. మీరు అది ఒక్కసారి తీసుకుంటారంటే 3 months వరకు మీరు అది వాడుకోవచ్చు. అండ్ ఇలాంటి పాయింట్స్ అన్ని ఈజీగా కవర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ టైమ్ ఆన్ హ్యూజ్ బల్కీ బుక్స్, యూ కెన్ గెట్ సచ్ పాయింట్స్ వెరీ ఈజీలీ త్రూ దిస్ ఆన్లైన్ కోర్స్ మెటీరియల్. ఓకేనా అండి? సో నెక్స్ట్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. 2 తెలుగు రాష్ట్రాలలో కాంపిటేటివ్ రంగంలో #1 యాప్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. యాప్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ లో ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ అని టైప్ చేసి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ కుంభమేళా? కుంభమేళా తెలుసు కదా అండి? ఓకే, మనం చాలా రెగ్యులర్గా న్యూస్లో చూస్తూ ఉంటాం. ఈ కుంభమేళా ఏ
నగరంలో జరుగుతుంది అని అడుగుతున్నాడు. ఏ నగరంలో జరుగుతుంది అని అడుగుతున్నాడు. అయితే మనము దీని గురించి తెలుసుకోవాల్సిన 2 పాయింట్స్ ఉన్నాయి. కుంభమేళా యాక్చువల్లీ 4 సిటీస్, ఓకే, 4 నగరాల్లో జరుగుతుందండి. ఒకేసారి కాదు. సపోజ్ ఎలా అంటే ఇప్పుడు ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఒక నగరంలో జరిగితే తర్వాత మళ్ళీ 12 ఇయర్స్కి మళ్ళీ అదే నగరంలో జరుగుతుంది. అంటే ఒక్కో నగరం నుంచి ఇంకో నగరంకి గ్యాప్ 12 ఇయర్స్. ఆ మధ్యలో ప్రతి 3 సంవత్సరాలకి ఇంకో నగరంలో జరుగుతుందండి అది. సో ఇది ఫస్ట్ ఇయర్ అయితే ఇది 4th ఇయర్, ఇది 9th ఇయర్, ఇది 12th ఇయర్, అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఓకే, అండ్ ఆ నగరాలు ఏంటో ఒకసారి మనం చూసుకుందాం. ద 4 ఇంపార్టెంట్ సిటీస్ ఇన్ విచ్ ది కుంభ్ మేళా ఈజ్ హెల్డ్, దే ఆర్ ఫస్ట్ హరిద్వార్, అలహాబాద్కి ఇంకో పేరేంటండి, ప్రయాగ్. ఓకే, ఉజ్జయిన్, అండ్ 4th వన్ ఈజ్ నాసిక్. ఓకే, సో HANU, హను అని గుర్తుపెట్టుకోండి. ఓకే, HANU, హను. హరిద్వార్, అలహాబాద్, నాసిక్, ఉజ్జయిన్, ఈ 4 నగరాల్లో కుంభమేళా జరుగుతుందండి. ఇది ఫస్ట్ ఇయర్ జరిగితే ఇది 3వ సంవత్సరం, ఇది ఇట్లా 3 ఇయర్స్ గ్యాప్ వచ్చి మొత్తం 12 సంవత్సరాలకి మళ్ళీ సైకిల్ రిపీట్ అవుతుంది. అలా చేస్తారు. ఓకేనా అండి? అయితే ఇప్పుడు ఈ ఆప్షన్స్ ప్రకారం ఆన్సర్ ఏంటి ఈజీగా తెలిసిపోతుంది, ఇట్స్ ఉజ్జయిన్. క్లియర్? అయితే దీంట్లో ఇంకో క్వశ్చన్ అడగవచ్చు. ఇప్పుడు విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సిటీస్ ఆర్ కుంభమేళా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా ఇంకా ఏ రాష్ట్రాల్లో నిర్వహింపబడుతుంది అని అడగవచ్చు. ఓకే, అప్పుడు మనం ఈ ఆప్షన్స్ పట్టి ఆన్సర్ చెప్పేయచ్చు. ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలండి. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. ఆ క్వశ్చన్స్ అన్నిటిని ఆన్సర్ చేయాలి అంటే యూ హ్యావ్ టు హ్యావ్ దిస్ ప్రాక్టీస్. ఓకే, ఏ సిటీ ఎక్కడుందో చూసుకుంటే మనం ఆటోమేటికల్లీ స్టేట్స్ కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నాసిక్ ఈజ్ ఇన్ మహారాష్ట్ర, సో యూపీ కాకుండా మహారాష్ట్రలో కూడా జరుగుతుంది అని చెప్పి మనం రాసుకోవచ్చు. క్లియర్ అండి? సో ఆ బేసిస్ పైన మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీ పెంచుకోవాలి. స్మార్ట్ ప్రిపరేషన్ అంటారు దీన్ని. తక్కువ టైంలో ఎక్కువ పాయింట్స్ కవర్ చేయగలగాలి మనం. ఓకేనా? సో నెక్స్ట్, which of the following Hindu shrines is recently declared as a national heritage by the government of Pakistan? Okay, Hindu shrine ante temple. Okay, Hindu temple declared as national heritage by government of Pakistan అంటున్నాడండి వాడు, గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్. అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ లేటెస్ట్ యూజ్, ఇది మనకి లేటెస్ట్ కాదు, 2019లో లేటెస్ట్. సో 2019 సంవత్సరంలో పాకిస్తాన్ గవర్నమెంట్ ఏ హిందూ టెంపుల్ని నేషనల్ హెరిటేజ్గా డిక్లేర్ చేసింది అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఏంటండి? పంచతీరత్. ఓకేనా? సో దిస్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ పంచతీరత్. అండ్ ఈ వేరే ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, కాటస్ రాజ్ కానీ, వరుణ్ దేవ్ టెంపుల్ కానీ, హింగ్లాజ్ మందిర్ కానీ, ఇవన్నీ పాకిస్తాన్ దేశంలో ఉన్న ఇంపార్టెంట్ హిందూ టెంపుల్స్ అండి. పాకిస్తాన్ దేశంలో ఉన్న ఇంపార్టెంట్ హిందూ టెంపుల్స్ ఇవి. అయితే దీంట్లో ఈ కాటస్ రాజ్ గురించి ఒక పాయింట్ చెప్తాను. అది రీసెంట్గా కాటస్ రాజ్ న్యూస్లో వచ్చింది కాబట్టి దాని రిలేటెడ్ ఒక పాయింట్ చెప్తాను, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, ఈ కాటస్ అనేది ఏదైతే ఉందో, శివుడి అశ్రువులు అని మీన్స్ టీయర్స్, అశ్రువులతోని ఫామ్ అయిన ఒక కుండం ఉంటుంది అన్నమాట. కుండ్ అంటే పాండ్. ఆ పాండ్ చుట్టూ వెలిసిన గుడులు ఉంటాయన్నమాట. సో శివుడి అశ్రువులతో ఫామ్ అయిన గుడిలు ఏవి అని అడిగితే కాటస్ రాజని మీరు ఆన్సర్ చేయగలగాలి. ఓకే, శివుడి కళ్ళలోంచి జారిపడిన అశ్రు బిందువులు, ద టీయర్స్ డ్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఏర్పడిన కుండము, దాని చుట్టూ ఉన్న గుడిలు, దట్ ఈజ్ కాటస్ రాజ్ టెంపుల్. సో వాడు అలాంటి ఏమైనా క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండాలి. ఓకేనా అండి? సో దిస్ ఈజ్ అబౌట్ కాటస్ రాజ్ టెంపుల్ అండ్ అదర్ హిందూ టెంపుల్స్ ఇన్ పాకిస్తాన్. నౌ, who is the winner of the women's singles Indonesian Masters Badminton Tournament in 2019? Answer is Saina Nehwal. Okay, answer is Saina Nehwal. ఇదే టోర్నమెంట్ 2020లో కూడా జరిగింది, 2021లో జరగలేదు. బట్ 2020 సంబంధించి మనల్ని క్వశ్చన్స్ అడగడు.
ఎందుకనంటే దిస్ ఈజ్ ఎ టోర్నమెంట్ హెల్డ్ ఇన్ ఇండోనేషియా. ఓకే, అండ్ ఇది మన ఎగ్జామ్లో ఎందుకు అడిగాడనంటే ఒక ఇండియన్ గెలిచారు కాబట్టి. బట్ 2020లో ఇండియన్స్ డి నాట్ మేక్ ఎనీ అచీవ్మెంట్స్ ఇన్ ద టోర్నమెంట్. వాళ్ళు మనం సాధించింది ఏం లేదు. సో దట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. అనవసరమైన క్వశ్చన్స్ మనము టార్గెట్ చేసుకోకూడదు. ఓకేనా అండి? సో అప్పటికి ఆన్సర్ అయితే మాత్రం సేనాని ఇవ్వాలి. నెక్స్ట్, చూస్ ది కరెక్ట్ గ్రూప్ ఆఫ్ డిసీజెస్ దట్ ఆర్ స్ప్రెడ్ బై ఎయిర్ బోర్న్ డిసీజెస్. ఓకే, గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు ఏవి అని అడుగుతున్నాడు. గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు ఏవి? స్ప్రెడ్ బై ఎయిర్. గాలి ద్వారా వ్యాప్తి చెందే వాటిని ఏమంటారండి? ఎయిర్ బోర్న్ డిసీజ్ అని అంటామండి. ఓకే, ఎయిర్ బోర్న్ డిసీజెస్. ఓకే, అండ్ ఇఫ్ యు సీ మనకి తెలుసు ఎయిర్ అంటే జలుబు, ట్యూబర్క్యులోసిస్, న్యూమోనియా, ఇన్ఫ్లుయెంజా ఇలాంటివన్నీ గాలి ద్వారా సోకుతాయి. అయితే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఎలా ఉన్నాయండి? కొన్ని ఏమో ఆ ఆప్షన్స్లో కొన్ని ఎయిర్ బోర్న్ డిసీజెస్ ఉన్నాయి, కొన్ని వాటర్ బోర్న్ డిసీజెస్ ఉన్నాయి. వాటర్ బోర్న్ అంటే నీటి ద్వారా వ్యాప్తి చెందేది. సపోజ్ ఇప్పుడు మీరు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూశారనుకోండి, ట్యూబర్క్యులోసిస్ అని చూస్తే ఇది గాలి ద్వారానే, దగ్గుతోని స్ప్రెడ్ అవుతుంది కాబట్టి గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యేదని తెలుసు. బట్ కలెరా ఇంకా టైఫాయిడ్ గాలి ద్వారా స్ప్రెడ్ అవ్వవు. ఇవి వాటర్ బోర్న్ డిసీజెస్, అంటే నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు అని మనకు తెలియాలి. అప్పుడు ఈ ఆప్షన్ పెట్టాం మనం. అలాగే నెక్స్ట్, ట్యూబర్క్యులోసిస్, న్యూమోనియా, ఇన్ఫ్లుయెంజా ఈ మూడు ఎయిర్ బోర్న్ డిసీజెస్. ఓకే, సో ద ఆన్సర్ ఈస్ ట్యూబర్క్యులోసిస్, న్యూమోనియా అండ్ ఇన్ఫ్లుయెంజా విచ్ ఆర్ స్ప్రెడ్ త్రూ ఎయిర్. ఓకే, the bacteria or the virus, it spreads through the cough or sneeze of the infected person. మనము దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ మన లంగ్స్లో ఉండే ఏవైతే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో అవన్నీ బయటికి గాలిలో వెళ్ళి అవి గాలిలో అలాగ తేలుతూ అదే గాలి ఇంకొక వ్యక్తి పీల్చినప్పుడు ఆ వ్యక్తిలోకి వెళ్ళి అక్కడ కూడా వ్యాధిని వ్యాప్తి చేస్తాయి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ఎయిర్ బోర్న్ డిసీజెస్. సో ద ఆన్సర్ ఈస్ ట్యూబర్క్యులోసిస్, న్యూమోనియా అండ్ ఇన్ఫ్లుయెంజా. మీరు అన్ని ఆప్షన్స్ కేర్ఫుల్గా చదవాలండి. ఇప్పుడు ఇక్కడ కామన్ కోల్డ్ ఉంది, జలుబు గాలి ద్వారా పెరుగుతుంది కదా అని చెప్పేసి మనం ఈ ఆన్సర్ పెట్టామనుకోండి తప్పైపోతాం. ఎందుకంటే వాట్స్ ఏదైతే ఉందో దిస్ ఇస్ అ స్కిన్ ఇన్ఫెక్షన్. దిస్ ఇస్ అ స్కిన్ ఇన్ఫెక్షన్ విచ్ ఈజ్ స్ప్రెడ్ ఓన్లీ బై టచ్. ఒక మనిషి ఇంకో మనిషిని ముట్టుకున్నప్పుడే ఇది స్ప్రెడ్ అవుతుందండి. సో దానికి ఎయిర్ బోర్న్ డిసీజెస్కి సంబంధం లేదు. సో జాగ్రత్తగా ఆప్షన్స్ సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి మీరు. ఓకేనా అండి? సో నౌ లెట్ us move to the next question. Under which land revenue system the zamindars were given the rights to transfer their properties subject to the payment of a fixed amount to the government? అంటే ఇక్కడ ఏమంటున్నాడు, జమీందార్స్కి హక్కులు ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? బ్రిటిషర్స్ ఇచ్చారు. ఓకే, ఏం హక్కులు ఇచ్చారు? ఆ జమీందార్స్కి ప్రాపర్టీ రైట్స్ ఇచ్చేశారు. ఆ ప్రాపర్టీ రైట్స్ అంటే ఆ ల్యాండ్ సంబంధించిన రైట్స్ అని జమీందార్కి వెళ్ళిపోయాయి. బదులుగా జమీందార్ ఏం చేయాలి? ఒక ఫిక్స్డ్ అమౌంట్ కట్టాలి. ఒక ఫిక్స్డ్ అమౌంట్ అంటే ల్యాండ్ రెవెన్యూ ఏదైతే ఉందో నువ్వు రైతుల దగ్గర నుంచి ఎంత వసూలు చేస్తావో నాకు సంబంధం లేదు, నాకు మాత్రం నువ్వు సంవత్సరానికి ఇంత కట్టాలి ఖచ్చితంగా, ₹1,00,000, ₹2,00,000, ₹10,00,000 కట్టాలి ఖచ్చితంగా అని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకుంటారు. ఆ అగ్రిమెంట్ని ఏమంటారు, ఆ విధానాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడండి. ఆన్సర్ ఏంటండి? పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్. పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్. ఓకే, దిస్ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద బెంగాల్ ప్రావిన్స్. ఓకే, మనము భారతదేశము బ్రిటిషర్స్ ఆధీనంలో ఉన్నప్పుడు ముఖ్యంగా చూసుకుంటే మనకి 3 మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఉన్నవి అండ్ 3 ఇంపార్టెంట్ ప్రిన్సిపాలిటీస్ ఉన్నాయండి. ఒకటేమో బెంగాల్ ఈ ఏరియా, యాక్చువల్లీ ఈ వెస్ట్ బెంగాల్ ఈస్ట్ బెంగాల్ని కలిసి బెంగాల్ రీజియన్, ఇంకోటి మద్రాసు, ఇంకోటి బాంబే రీజియన్. దీంట్లో ఎల్లో కలర్లో ఉన్నవి ఏంటంటే అవి ప్రిన్స్లీ స్టేట్స్, అంటే మన ఇండియన్ రాజుల ఆధీనంలో ఉన్న ల్యాండ్. పింక్ కలర్లో ఉన్నదంతా బ్రిటిష్ ఇండియా అనమాట. ఓకే, ఇక్కడ చూస్తున్నారా? సో ఇప్పుడు ఈ పింక్ కలర్లో ఉన్న బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో ఉన్న ల్యాండ్స్లో మనము ఈ సెటిల్మెంట్ని ఇంప్లిమెంట్ చేశారు. ఎక్కడెక్కడ ఇంప్లిమెంట్ చేశారు అని అంటే దిస్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ అంటే అగ్రికల్చర్ ల్యాండ్ పైన మనకు రావాల్సిన ట్యాక్స్. ఓకే, దాన్ని బ్రిటిషర్స్ 3 విధాలుగా వసూలు చేసేవారు. వాళ్ళు 3 విధాలుగా వసూలు చేశారు. బెంగాల్ ప్రాంతంలో వాళ్ళు పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ పెట్టారండి. బెంగాల్ ప్రాంతంలో పర్మనెంట్ సెటిల్మెంట్
దీన్నే జమీందారీ సిస్టమ్ అని కూడా అంటారు. దీన్ని జమీందారీ వ్యవస్థ అని కూడా అంటారు, జమీందారీ సిస్టమ్ అని కూడా అంటారు. అండ్ మద్రాస్ ప్రాంతంలో దీన్ని రయత్వారీ అని అంటారు. అండ్ మహారాష్ట్ర, పంజాబ్ ఈ రెండు రీజన్స్లో బాంబే ప్రావిన్స్ అంటారు దాన్ని. అక్కడ అప్పటికి మహారాష్ట్ర అని పేరు రాలేదండి, దాన్ని బాంబే ప్రావిన్స్ అనే పిలవాలి మనం హిస్టరీలో మాట్లాడేటప్పుడు. సో ఆ బాంబే రీజియన్లో, పంజాబ్ రీజియన్లో దాన్ని మహల్వారీ అని అంటారండి, దాన్ని మహల్వారీ సిస్టమ్ అని అంటారు. ఓకే, ఈ మూడిట్లో డిఫరెన్స్ ఏంటి అంటే, బెంగాల్లో పర్మనెంట్ జమీందారీ సిస్టమ్ ఆర్ పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అంటే అక్కడున్న జమీందారుకి హక్కులు ఇచ్చేస్తారు. ఆ జమీందారు రైతుల దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని దాంట్లో కొంత మొత్తాన్ని బ్రిటిష్ వారికి అప్పగించాలి. అతను రైతుల దగ్గర ఎంత తీసుకుంటాడు అన్నది వీళ్ళకి సంబంధం లేదు. సో మధ్యలో ఒక మిడిల్ మ్యాన్ ఉన్నాడు, మధ్యవర్తి ఉన్నాడు. సెకండ్, మద్రాసులో రయత్వారీ సిస్టమ్ ఏంటి అంటే మధ్యవర్తి ఉండడండి. ఓకే, డైరెక్ట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ప్రతి రైతు దగ్గర ఎంత భూమి ఉందో దాన్ని రిజిస్టర్ చేసుకొని ఆ భూమికి ఎంత సుంకం అయితే వసూలు అవుతుందో ఆ సుంకాన్ని వసూలు చేసేవారు. దాన్ని రయత్వారీ సిస్టమ్ అని అంటారు. అది మన మద్రాస్ ప్రావిన్స్ ఏరియా, ఇప్పుడు ఆంధ్ర కూడా మద్రాస్ ప్రావిన్స్ కిందకే వచ్చినప్పుడు ఆ రీజన్స్లో తీసుకునేవారు. నెక్స్ట్ బాంబే, పంజాబ్, మహారాష్ట్ర ఈ ఏరియాస్లో మహల్వారీ అంటారు. మహల్ అంటే ఒక 5-6 గ్రామాలని ఒక మహల్ కింద డివైడ్ చేసేవారు. మహల్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ విలేజెస్. ఓకే, అండ్ ఆ విలేజెస్లో ఉండే పంచాయతీలు ఏవైతే ఉంటాయో, గ్రామ పంచాయతీలు ఉంటాయి కదా, పెద్ద మనుషుల సభ, వాళ్ళందరూ కలిసి ఆ డబ్బుని కలెక్ట్ చేసి గవర్నమెంట్కి కట్టాలి, అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. సో ఇలా 3 టైప్స్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారండి. ఓకేనా, సో జమీందారీ సిస్టమ్, రయత్వారీ సిస్టమ్, మహల్వారీ సిస్టమ్. సో వాడు క్వశ్చన్ ఎలా అడగొచ్చు అని అంటే, జమీందారీ సిస్టమ్ ఏ ప్రావిన్స్లో, ఓకే, ఏ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేశారు, ఆర్ రయత్వారీ సిస్టమ్ ఏ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేశారు, మహల్వారీ సిస్టమ్ ఏ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేశారు అని అడగొచ్చు. ఇంకోలాగా అంటే లైక్ ఇంకా కొంచెం డీప్గా అడగాలి అని అనుకుంటే, ఈ సిస్టమ్ ఇంప్లిమెంట్ అయినప్పుడు మనకి బ్రిటిష్ ఇండియాని రూల్ చేస్తున్న వైస్రాయ్ ఎవరు, ఓకే, జమీందారీ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసిన వైస్రాయ్ ఎవరు, గవర్నర్ జనరల్ ఎవరు అని అడగవచ్చు. అప్పుడు మనం ఆన్సర్ రాయడానికి రెడీగా ఉండాలి. జమీందారీ సిస్టమ్ పెట్టినప్పుడు మన వైస్రాయ్, బ్రిటిష్ ఇండియా వైస్రాయ్ కార్న్వాలిస్. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఒక సపరేట్ నోట్స్ పెట్టుకొని అన్నీ నీట్గా రాసి పెట్టుకోండి. ఇవి మీరు మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసుకుంటే మినిమం 60 to 70% క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ, ఈ సిరీస్ మొత్తం నీట్గా ఫాలో అవ్వండి. అన్ని క్వశ్చన్ పేపర్స్ అన్నీ డిస్కస్ చేస్తాం. ఇక్కడ డిస్కస్ చేసినప్పుడు మేము అడిషనల్ పాయింట్స్ చెప్తాం కదా, ఆ అడిషనల్ పాయింట్స్ అన్నీ నీట్గా రాసుకుంటే మీరు హ్యాపీగా 60 to 70% ఏం ప్రాబ్లం లేకుండా ఆన్సర్ చేయగలుగుతాడు ఎగ్జామ్లో. ఓకే, సో లార్డ్ కార్న్వాలిస్ వాజ్ ద వైస్రాయ్ డ్యూరింగ్ హూ ఇంప్లిమెంటెడ్ ద జమీందారీ సిస్టమ్. రయత్వారీ సిస్టమ్ ఉంది కదా, ఇక్కడ లార్డ్ హ్యాస్టింగ్స్. ఓకే, రయత్వారీ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు, దాన్ని స్టార్ట్ చేసినప్పుడు వైస్రాయ్ ఎవరు అని అడుగుతారు. ఆన్సర్ ఈస్ హ్యాస్టింగ్స్. మహల్వారీ సిస్టమ్ పెట్టినప్పుడు విలియం బెంటిక్ అండి, విలియం బెంటిక్. ఓకే, అండ్ సపోజ్ వాడు క్రొనాలజికల్ ఆర్డర్, ఫస్ట్ ఏది వచ్చింది, సెకండ్ ఏది వచ్చింది, థర్డ్ ఏది వచ్చింది అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఫస్ట్ జమీందారీ సిస్టమ్, సెకండ్ రయత్వారీ సిస్టమ్, థర్డ్ మహల్వారీ సిస్టమ్. ఆర్డర్ కూడా ఇలాగే ఇంట్రొడ్యూస్ అయిందండి. ఇది అన్నిటికంటే పాతది, ఇది మధ్యలోది, ఇది అన్నిటికంటే కొత్తది. సో ఇలా క్వశ్చన్స్ మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా అండి? నౌ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ ఆఫ్ ది ఆర్గనైజ్డ్ సెక్టర్ ఈజ్ నాట్ కరెక్ట్. ఓకే, ఆర్గనైజ్డ్ సెక్టర్, ఓకే, ఇప్పుడు మన ఇండస్ట్రీస్ ఉంటుంది, ఆర్గనైజ్డ్ సెక్టర్, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. ఓకే, ఆ సమీకృత వ్యవస్థలో, దట్ ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఏదేవి కరెక్ట్ కాదు అని అడుగుతున్నాడు అండి. సో ఒక్కొక్క ఆప్షన్ చెక్ చేద్దాం. ద ఎంటర్ప్రైజెస్ అండర్ దిస్ సెక్టర్ ఆర్ రిజిస్టర్డ్ విత్ ద గవర్నమెంట్. ఇప్పుడు ఆర్గనైజ్ సెక్టర్ అంటే ఏంటి?
ఒక ప్రాపర్ కంపెనీ ఉంటుంది, కంపెనీ రిజిస్టర్ అయి ఉంటుంది గవర్నమెంట్తోని. వాడు ఆ గవర్నమెంట్ పెట్టిన రూల్స్ ప్రకారం వాడు అకౌంట్స్ మెయింటైన్ చేస్తాడు, జీతాలు ఇస్తాడు, వచ్చే పని వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తాడు, వాళ్ళకి మినిమం జీతాలు ఇస్తాడు, వాళ్ళని ఎక్కువ పని చేయించుకోడు, అండ్ వాళ్ళకి కావాల్సిన సేఫ్టీ మెజర్స్ చూస్తాడు. అండ్ ఎంప్లాయీస్లో కూడా హయ్యర్ మేనేజ్మెంట్లో సపరేట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, సపరేట్ డిపార్ట్మెంట్స్లో డిఫరెంట్ మేనేజర్స్ ఉంటారు, అండ్ వాళ్ళ అకౌంట్స్ అన్ని గవర్నమెంట్కి టైంకి సబ్మిట్ చేస్తారు, వాళ్ళు ట్యాక్సీలు కడతారు, నీట్గా మెయింటైన్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఆర్గనైజ్డ్ సెక్టర్. ఒక రెగ్యులర్ కంపెనీ, పెద్ద కంపెనీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అది ఆర్గనైజ్ సెక్టర్ కిందకి వస్తుంది. ఇలాంటి కంపెనీలో ఏవేవి వర్తిస్తాయని అడుగుతున్నాడు. ఓకే, ద ఎంటర్ప్రైజెస్ ఆర్ రిజిస్టర్డ్. ఫస్ట్ గవర్నమెంట్కి చెప్పాలి కదా, మనం రిజిస్టర్ చేసుకోవాలి. ట్రూ, అది కరెక్ట్, ఫాల్స్ కాదు, ఇట్స్ ట్రూ. వర్కర్స్ గెట్ పెయిడ్ లీవ్స్. ట్రూ, వర్కర్స్కి పెయిడ్ లీవ్స్ ఉంటాయి, ఎందుకంటే వాడికి హాలిడే లేకుండా వర్క్ అయితే చేయించుకోరు కదా, దే ఆల్సో గెట్ పెయిడ్ లీవ్స్. వర్కర్స్ ఎంజాయ్ సెక్యూరిటీ అండ్ ఎంప్లాయ్మెంట్. ఎస్, అంటే ఇవాళ రాత్రి నేను తీసేస్తున్నాను పోరా అని చెప్పడానికి ఉండదు. వాడికి కొంత నోటీస్ పీరియడ్ ఇవ్వాలి, ఆ నోటీస్ పీరియడ్లో నువ్వు వేరే జాబ్ ఎత్తుక్కోని చెప్పాలి. సపోజ్ నోటీస్ పీరియడ్ తక్కువ ఉందనుకోండి, వాడికి వేరే ఉద్యోగం ఎత్తుక్కునే ప్రాసెస్లో ఖర్చులకి డబ్బులు కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, కాంపెన్సేషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో అవన్నీ ఇస్తారు, ఇది కూడా కరెక్టే. ద ఎంప్లాయీస్ ఆర్ బౌండ్ టు ప్రొవైడ్ ద ఎంప్లాయర్స్ అంటే ఉద్యోగం ఇచ్చేవాడు, బౌండ్ టు ప్రొవైడ్ లీవ్ ట్రావెల్ కన్సెషన్ టు ఇట్స్ వర్కర్స్. లీవ్ ట్రావెల్ కన్సెషన్, ఎల్టీసీ. ఓకే, ఎల్టీసీ ఖచ్చితంగా ఇవ్వాలి అని అంటున్నాడు. ఇది తప్పండి, దిస్ ఈజ్ రాంగ్. ఎందుకంటే ఎల్టీసీ అనేది ఒక ప్రివిలేజ్ మాత్రమే. లీవ్ ట్రావెల్ కన్సెషన్ అంటే సపోజ్ మన సంస్థ నుంచి మనం ఒక 2 weeks హాలిడే తీసుకొని ఫ్యామిలీని తీసుకొని ఎక్కడికైనా ఊటీకో కొడైకెనాల్కో వెళ్ళినప్పుడు మనము ఆ కంపెనీ ఏం చేస్తుందంటే హయ్యర్ లెవెల్ ఆఫీసర్స్కి నువ్వు టికెట్స్ కానీ నీ అకామిడేషన్ బిల్స్ కానీ సబ్మిట్ చేస్తే ఆ బిల్స్ రియంబర్స్ చేస్తుంది, ఆ డబ్బులు నీకు తిరిగి ఇస్తారనమాట వాళ్ళు. ఓకే, కానీ ఇది ఒక ప్రివిలేజ్ మాత్రమే, దిస్ ఈజ్ నాట్ ఎసెన్షియల్. ఇది ఓన్లీ హయ్యర్ లెవెల్ ఆఫీషియల్స్కి గవర్నమెంట్ కానీ పెద్ద పెద్ద కంపెనీస్ కానీ ఇస్తాయి. ఓకే, దట్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 1 కంటే ఎబో క్యాడర్ ఉన్న వాళ్ళకి ఈ ఎల్టీసీ వర్తిస్తుందండి. ఇది అందరికీ వర్తించదు. సో దిస్ ఈజ్ నాట్ ఫర్ ఆల్ ద వర్కర్స్. ఇక్కడ ఆల్ ఇట్స్ వర్కర్స్ అన్నాడు, సో ఇది తప్పండి. ఓకేనా, సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ ఫర్ ది ఎంటైర్ వర్కర్స్ అసోసియేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద టెంపుల్ ఈజ్. అంటే మన టెంపుల్స్, గుడులు తెలుసు కదా, ఆ కన్స్ట్రక్షన్లో అన్నిటికంటే ముఖ్యమైన పార్ట్ ఏది అని అడుగుతున్నాడు అండి. వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్? ఓకే, దిస్ ఈజ్ అన్ ఇమేజ్ ఆఫ్ ద్రవిడ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. తమిళనాడులోని బృహదీశ్వర టెంపుల్, తంజావూరులో ఉన్న టెంపుల్ అండి ఇది. దీన్ని రాజరాజ చోళుడు కట్టించాడు. దీంట్లో ఈ పార్ట్స్ ఏంటో చూద్దాం ఒకసారి. గోపురం అంటే ఏంటండి, ఇది ద గేట్వే, దిస్ ఈజ్ ద గేట్వే. ఓకే, ఎంట్రన్స్, టెంపుల్ ఎంట్రన్స్ అండి ఇది, దీన్ని గోపురం అని అంటారు. ఈ గర్భగుడి ఏదైతే ఉందో, దేవుడు ఎక్కడైతే ఉంటాడో లోపల, దాన్ని గర్భగుడి అని అంటారు, దాన్ని గర్భగృహ అని అంటారు. అండ్ మండపం అంటే టెంపుల్ ముందు ఉండే ఈ ఫ్లాట్ సర్ఫేస్. ఇప్పుడు ఇలా టెంపుల్ ఉంటుంది కదండి, ఈ టెంపుల్ ముందు ఇలా పిల్లర్స్ ఉండేసి మండపం లాగా ఉంటుంది, మనం అందరం కూర్చుంటాం జనరల్లీ, ఆర్ అక్కడ కొన్ని పర్ఫార్మెన్సెస్ కానీ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కానీ జరుగుతూ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ మంటప. అండ్ ఈ టెంపుల్ చుట్టూ మనం ప్రదక్షిణలు చేసుకోవచ్చు. ఓకే, ఆ ప్రదక్షిణలు చేసుకునే పాతని ప్రదక్షిణ పథ అని అంటారు. ఓకే, సో గోపురం ఈజ్ ద గేట్వే, మండపం ఈజ్ ద ఎంట్రన్స్ ప్లేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది గర్భగృహ, ప్రదక్షిణ పథ ఈజ్ దాని చుట్టూ తిరిగే ప్రదేశం, గర్భగృహ అంటే దేవుడు ఎక్కడ ఉంటాడో అది. నౌ బేస్డ్ ఆన్ దిస్, దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏది మీరే చెప్పగలుగుతారు. ఓకే, గోపురం లేకపోయినా గుడి ఉంటుంది. ఓకే, గోపురం లేకపోయినా గుడి ఉంటుంది, ఈ పైన శిఖరం లేకపోయినా గుడి ఉంటుంది, చుట్టూ ప్రదక్షిణ చేసుకోవడానికి ప్లేస్ లేకపోయినా గుడి ఉంటుంది. కానీ దేవుడు పెట్టడానికి ప్లేస్ లేదనుకోండి, దాన్ని గుడి అంటారా? అనము. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈజ్ గర్భగృహ, దేవుడిని పెట్టే ప్లేస్, గర్భగృహ కంపల్సరీ ఉండాలి. ఓకేనా అండి? సో ఆ పార్ట్స్ కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. విమాన అంటే ఏంటి, గోపురం అంటే ఏంటి, ప్రదక్షిణ పద అంటే ఏంటి అన్నీ అడుగుతాడు ఎగ్జామ్. అవన్నీ మనం ఒకసారి చూసుకోవాలి.
అండ్ ఇంకో క్వశ్చన్ ఎలా ఉండొచ్చు అని అంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇన్ ఇండియా. ఓకే, గుడ్లను కట్టే పద్ధతులు ఎన్ని ఉన్నాయి ఇండియాలో అని అడుగుతాడు. నగరా స్టైల్, ద్రవిడా స్టైల్, వెసారా స్టైల్. ఓకే, ఈ 3 పేర్లు కూడా చూసుకోవాలి మీరు. నెక్స్ట్, ఇన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఇన్ ఇండియా ద హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ ఈజ్ ప్రొహిబిటెడ్. ప్రొటెక్టెడ్ ఏరియా అంటే అక్కడ దెర్ ఈస్ అ కైండ్ ఆఫ్ రెస్ట్రిక్షన్, అక్కడ మనుషులు వెళ్ళడానికి కానీ అక్కడ ఇంకేదో గవర్నమెంట్ దాన్ని కాపాడుతుంది. ఓకే, ఆ ప్రొటెక్టెడ్ ఏరియా ఎలాంటివి ఉన్నాయంటే అవి 4 రకాలు ఉంటాయి. ఓకే, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, బయోస్పియర్ రిజర్వ్స్, వెట్లాండ్స్ అన్నీ ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. అయితే దీంట్లో ఏమంటున్నాడు అంటే మనుష్య సంచారం, ఓకే, హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ ఈజ్ ప్రొహిబిటెడ్. ఓకే, ఈ ఉన్న ప్రొటెక్టెడ్ ఏరియాస్లో దేనిలో మనిషి వెళ్ళడానికి వీలు లేదు, మనిషి సంచారం ఎక్కడ ప్రొహిబిటెడ్ అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ నేషనల్ పార్క్స్. ఓకే, నేషనల్ పార్క్లో ఓన్లీ ఆ ఏరియా మొత్తం గవర్నమెంట్ కిందే ఉంటుందండి. నేషనల్ పార్క్ అంటే ఆ ఏరియా మొత్తం గవర్నమెంట్ కిందే ఉంటుంది, బయటి వాడు లోపలికి వెళ్ళడానికి లేదు. సో అక్కడ ఉన్న చెట్లు, పక్షులు, యానిమల్స్ అన్నీ ప్రొటెక్టెడ్ జోన్ కిందకే వస్తాయి, అన్నీ ప్రొటెక్టెడ్. మరి నేషనల్ పార్క్కి వైల్డ్ లైఫ్ శాంక్చురీకి డిఫరెన్స్ ఏంటి అని అంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా లిమిటెడ్ ఏరియానే ఉంటుంది, కానీ అది మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ ఉండడానికి కంపల్సరీ కాదు. ఓకే, అది మొత్తం గవర్నమెంట్ ల్యాండా అంటే చెప్పలేము, అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అండ్ ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో అన్నిటినీ ప్రిజర్వ్ చేయరు. దట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇట్స్ ఫోకస్ ఈజ్ ఓన్లీ ఆన్ 1 స్పీషీస్. ఓకే, ఏదైనా ఒక రకం పక్షి ఆర్ ఒక రకం చెట్టు ఆర్ ఒక రకం యానిమల్, సో ఇలాంటివి చేస్తారనమాట వాళ్ళు. దే కాన్సన్ట్రేట్ ఆన్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ఎ సింగిల్ స్పీషీస్ ఆఫ్ ఐదర్ ఫ్లోరా ఆర్ ఫౌనా. ఓకే, సో చెట్లను కానీ పక్షులను కానీ జంతువుని కానీ ఏదైనా ఒక స్పీషీస్ని ప్రొటెక్ట్ చేస్తారు. సో వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ అ సింగిల్ స్పీషీస్ ఆర్ 2, 2 ఉండొచ్చు, అలా ఉండొచ్చు. కానీ నేషనల్ పార్క్ అంటే అలా కాదు, ఆ ఏరియా మొత్తం రెస్ట్రిక్టెడ్ ఏరియానే, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. క్లియరా అండి? అండ్ బయోస్పియర్ రిజర్వ్ అంటే దిస్ ఇస్ అ హ్యూజ్ ఏరియా, పెద్ద ఏరియా. ఇప్పుడు మన వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి, సహ్యాద్రి మౌంటైన్స్ అని అంటాం, వెస్టర్న్ ఘాట్స్. ఆ వెస్టర్న్ ఘాట్స్ మొత్తం ఒక బయోస్పియర్ రిజర్వ్ కిందకి వస్తాయి. అది ఎంత, ఎక్కడో మనకి గోవా దగ్గర స్టార్ట్ అయితే గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇన్ని రాష్ట్రాలకు విస్తరించి ఉంది. అది మొత్తం ఒక బయోస్పియర్ రిజర్వ్ అండి. సో అలాంటి పెద్ద పెద్ద రీజియన్స్ని బయోస్పియర్ రిజర్వ్ అని అంటారు. ఓకేనా? నెక్స్ట్, ద జాస్కర్, ద హుంజా అండ్ ద నుబ్రా ఆర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఇండస్ రివర్. ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఇండస్ రివర్. మనం ఈ ఇమేజ్ చూస్తే ఇండస్ నదికి చాలా ట్రిబ్యూటరీస్ ఉన్నాయని అర్థమవుతుంది. దాదాపు 20 ఉంటాయండి, 20 ట్రిబ్యూటరీస్ ఉంటాయి. ట్రిబ్యూటరీస్ అంటే ఉపనదులు. అండ్ దాంట్లో ఇంపార్టెంట్ ఏవి, దానికి మెయిన్గా ఇంపార్టెంట్గా 6 ఉపనదులు ఉంటాయి. ఓకే, ఇండస్ రివర్కి చైనాబ్, ఝేలం, రావి, బియాస్ అండ్ సట్లెజ్, ఇవన్నీ ఉన్నాయి. అయితే వాడు ఇవి కాకుండా చిన్న చిన్న రివర్స్ అడుగుతున్నాడు. జాస్కర్, హుంజా, నుబ్రా అంటున్నాడు. అవి ఎక్కడ కనిపిస్తాయి మనకి? ఇక్కడ ఉన్నాయి చూడండి. నుబ్రా కింద ఉంది ఇక్కడ. ఓకే, జాస్కర్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంది. సో ఒకసారి మీరు ఇది పాజ్ చేసుకొని ఈ ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ కూడా ఒకసారి చూడండి. ఖుర్రం, కువర్, స్వాత్, కున్హార్, కిషన్ గంగా, ఇవన్నీ షోక్ రివర్, గిల్గిత్, ఇవన్నీ ఇండస్ నదీ సంహారంలో భాగమే అనమాట. సో ఇలాంటివి కూడా అడుగుతున్నాడు కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి వీటిని. ఓకేనా? సో ఇవి ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్, ఇవేమో చిన్న చిన్న ట్రిబ్యూటరీస్ అనమాట. సో ద ఆన్సర్ ఈస్ ఇండస్ రివర్ ట్రిబ్యూటరీ. అయితే మనం ఆల్రెడీ గోదావరి ట్రిబ్యూటరీస్ డీటెయిల్డ్గా ఇంతకు లాస్ట్ క్లాస్లో చదివేశాము. బ్రహ్మపుత్ర ఒకటి మనకి ఇంపార్టెంట్, అది ఒకసారి చూద్దాం మనం. ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ బ్రహ్మపుత్ర. ఓకే, బ్రహ్మపుత్ర నది దాన్ని చైనా దేశంలో విచ్ ఈజ్ టిబెట్, విచ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ చైనా, దాన్ని ఏమని పిలుస్తారు అంటే యార్లుంగ్ జాంగ్పో. బ్రహ్మపుత్ర నదిని వేరే దేశంలో చైనాలో ఏమని పిలుస్తారు? యార్లుంగ్ జాంగ్పో అని అంటారు. అది మన అరుణాచల్ ప్రదేశ్లో టర్న్ తీసుకొని భారతదేశంలోకి ఎంటర్ అవుతుంది. అప్పుడు దాని పేరు బ్రహ్మపుత్ర అవుతుంది అనమాట. అండ్ దీనికి చాలా చాలా ట్రిబ్యూటరీస్ ఉన్నాయి.
ఇవన్నీ పేర్లు కూడా ఒకసారి చూసుకోవాలి మీరు. ఓకే, జల్దాక, రాయ్దాక్, సంతోక్, మానస్, కామెంగ్, సుబాన్సిరి, సియాంగ్ దియాంగ్, దిబాంగ్, లోహిత్, బుర్హిదింగా, ధనిశ్రీ, కపిలి, ఇవన్నీ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ బ్రహ్మపుత్ర రివర్. ఒకసారి అన్ని ఇమేజ్ సేవ్ చేసుకొని ఈ పేర్లన్నీ రాసి పెట్టుకోండి. దీస్ ఆర్ ఆల్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ బ్రహ్మపుత్ర. మీరు చెప్పాల్సిన అవసరం లేకపోయినా అట్లీస్ట్ గుర్తుపట్టే స్టేజ్లో ఉన్నాయి చాలు. ఓకే, ఈ ట్రిబ్యూటరీ పేరు చూసి ఇది బ్రహ్మపుత్రకు సంబంధించింది అని చెప్పగలిగితే చాలు. ఆ స్టేజ్ వరకు చదువుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ నాట్ కరెక్ట్ అబౌట్ ద కల్చర్ ఆఫ్ మహారాష్ట్ర? మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించి ఈ కింది వాణిలో ఏది తప్పు అని అడుగుతున్నాడు. ఓకే, ఇట్స్ పాపులర్ డాన్స్ ఈస్ కాల్డ్ గోతిపువా. తప్పు. గోతిపువా ఈజ్ ఎ పాపులర్ డాన్స్ ఆఫ్ ఒడిస్సా. దిస్ ఈజ్ ఎ పాపులర్ డాన్స్ ఆఫ్ ఒడిస్సా. సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. మిగతావన్నీ కరెక్ట్ అండి. గణేష్ చతుర్థి ఈజ్ మెయిన్ ఫెస్టివల్, తెలుసు మనకి. మొన్ననే జరిగింది గణేష్ నిమజ్జనం. ఎంత గ్రాండ్గా చేస్తారో బాంబే, పూణేలో మనం ఆల్రెడీ వీడియోస్ కూడా చూసాం. నెక్స్ట్, ఇట్స్ ఫోక్ థియేటర్ ఈస్ కాల్డ్ తమాషా. దిస్ ఈస్ ట్రూ అండ్ దిస్ ఈజ్ అన్ ఇమేజ్ ఆఫ్ ఎ తమాషా ఫెస్టివల్. అండ్ ట్రెడిషనల్ శారీ ఈస్ కాల్డ్ పైథానీ. ఇది కూడా ట్రూవే. ట్రెడిషనల్ శారీ ఈస్ కాల్డ్ పైథానీ. వీళ్ళు కట్టే చీరల్ని పైథానీ అని అంటారు. సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, who among the following is invited as a chief guest at the 2019 Republic Day of India? మన రిపబ్లిక్ డే ఎప్పుడు జరుపుకుంటాం మనము? 26 జనవరి ఎవ్రీ ఇయర్. అండ్ వేరే కంట్రీస్ ప్రెసిడెంట్స్ని కానీ ప్రైమ్ మినిస్టర్స్ కానీ మనం ఇన్వైట్ చేస్తాం చీఫ్ గెస్ట్ లాగా. అలా 2019లో ఎవరు వచ్చారు అని అడుగుతున్నారు. 2019లో మనకు వచ్చింది ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా సిరిల్ రాంపోసా. సిరిల్ రాంపోసా ఇతను 2019లో వచ్చాడండి. ఓకే, అండ్ 2020 మనకి ఇతను వచ్చాడండి. ఓకే, ఇతను బ్రెజిల్ ప్రెసిడెంట్. ఓకే, బోల్సనారో, జైల్ బోల్సనారో అని అంటారు ఇతన్ని. జైల్ బోల్సనారో, ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్, ఈజ్ ద చీఫ్ గెస్ట్ ఫర్ 2020. అండ్ 2021 ఎవరు వచ్చారండి? ఎవరూ రాలేదు. ఎందుకు? కరోనా పాండమిక్ ఉంది కాబట్టి మనము ఎవరిని ఇన్వైట్ చేయలేదు. ఓకే, సో అడిగితే 2020కి అడుగుతాడు. 2020 రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్ ఎవరండి అని అడిగితే ఆన్సర్ ఈస్ జైల్ బోల్సనారో. జైల్ బోల్సనారో హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్. ఓకేనా అండి? నౌ ద ప్లాస్టిక్స్ విచ్ గెట్ డిఫార్మ్డ్ ఈజీలీ ఆన్ హీటింగ్ ఆర్ నోన్ యాజ్ థర్మోప్లాస్టిక్స్. ఓకే, థర్మోప్లాస్టిక్స్ ఏంటి అని అంటే మన పీవీసీ పైపులు ఉంటాయి కదా, వాటర్ పైపులు, ఎలక్ట్రిక్ పైపులు. సో ఆ ఎలక్ట్రిక్ పైపులు ఏవైతే ఉంటాయో అవి కొంచెం వేడి చేయగానే కరిగిపోతాయండి. కరిగిపోయి మళ్ళీ చల్లబడిన తర్వాత మళ్ళీ సాలిడిఫై అయిపోతాయి. సో దట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ థర్మోప్లాస్టిక్స్. ఓకేనా అండి? అండ్ థర్మో రెసిస్టెంట్ అంటే ఈ ప్లాస్టిక్స్ వేడి చేసినా కూడా అంత ఈజీగా కరిగిపోవు. Okay, they don't get deformed. They are heat resistant. That's why they are called thermoresistant plastics. Next, the reference to the climatic conditions of the prairies, which of the following statements is correct? Okay, prairies are grasslands. Okay, ఇవి grasslands అండి. అండ్ ఇలాంటి grasslands మన ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి. ఓకే, ప్రపంచం మొత్తంలో స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి. దాంట్లో ప్రేరీస్ అనేవి నార్త్ అమెరికా ఖండంలో ఉంటాయి. అవి ఏ ఖండంలో ఉన్నాయి? నార్త్ అమెరికా అనే కాంటినెంట్లో ఉన్నాయి. అండ్ ఈ ప్రేరీస్ ఏవైతే ఉన్నాయో దాని ఫీచర్స్ అడుగుతున్నాడండి వాడు. ద ఫీచర్స్ ఆఫ్ ప్రేరీస్ ఈజ్ ఆస్కింగ్. అయితే ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ ద క్వశ్చన్, తర్వాత ఈ పేర్లు చూద్దాం మనం. ఓకే, ద లోకల్ విండ్ లూ బ్లోస్ హియర్. ఇది తప్పండి. ఎందుకంటే లూ ఈజ్ ఎ లోకల్ విండ్ ఆఫ్ ఇండియా. లూ ఈజ్ ఎ లోకల్ విండ్ ఆఫ్ ఇండియా. ప్రేరీస్లో ఉండే లోకల్ విండ్ పేరు ఏంటి అంటే చినూక్. చినూక్ ఈజ్ ద లోకల్ విండ్ ఆఫ్ ప్రేరీస్. సో ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. ఓకే, సెకండ్, ద యాన్యువల్ రెయిన్ఫాల్ ఈజ్ వెరీ హెవీ. గ్రాస్ ల్యాండ్స్ అంటే ఏంటి అంటే ఓన్లీ గడ్డి ఉంటుందండి, చెట్లు చాలా తక్కువగా ఉంటాయి అక్కడ. తెలుసు కదా మీకు గ్రాస్ ల్యాండ్స్. సో ఆ గ్రాస్ ల్యాండ్స్లో వర్షం ఎక్కువ ఉంటే చెట్లు ఎక్కువ ఉండాలి. అది బ్రెజిలియన్ రెయిన్ ఫారెస్ట్, కొలంబియన్ రెయిన్ ఫారెస్ట్ అయిపోవాలి. అప్పుడు ఎవర్ గ్రీన్ రెయిన్ ఫారెస్ట్ రావాలి అక్కడ, హెవీగా రెయిన్ఫాల్ ఉంటే. కానీ ఇక్కడ హెవీ రెయిన్ఫాల్ లేదు, అందుకనే మనకు అక్కడ
తక్కువ చెట్లు మొలుస్తాయి. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. Rainfall is not heavy, low rainfall. Next, there is a north-south wind barrier. No, north-south wind barrier కూడా ఉండదండి ఇక్కడ. ఎందుకు అని అంటే ఇవి నార్త్కి సౌత్కి మధ్యలో ఎక్కడో లేదు, ఓన్లీ ట్రాపికల్ రీజన్స్లో పైనే ఉంటాయి. ఓకే, దే ఆర్ నాట్ యాక్టింగ్ యాజ్ ఎ బ్యారియర్ ఫర్ ది విండ్స్. నెక్స్ట్, ఇట్ హ్యాస్ ఎ కాంటినెంటల్ టైప్ ఆఫ్ క్లైమేట్. ఎస్, కాంటినెంటల్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఈజ్ ట్రూ. ఎందుకంటే ఇవి ఆ ఖండంలో మధ్యలో ఉంటాయండి. సో విండ్ కానీ సీ ఎఫెక్ట్ చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ, సీ ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది, అందుకని కాంటినెంటల్ టైప్ ఆఫ్ క్లైమేట్ అని అంటాం. సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. ఓకే, సో దీస్ ఆర్ ది పాయింట్స్ రిగార్డింగ్ ప్రేరీస్. అయితే మనము ఇంకోటి చూడాల్సింది ఏంటి అంటే ఏ కాంటినెంట్లో ఏ ఖండంలో గ్రాస్ ల్యాండ్స్ పేర్లు ఏంటి అని చూడాలి. సో దే ఆర్ కాల్డ్ ప్రేరీస్ ఇన్ నార్త్ అమెరికా, స్టెప్పీస్ ఇన్ యూరేషియా. యూరేషియా అంటాం అంటే యూరప్ అండ్ ఏషియా మొత్తం కలిపి యూరేషియా, స్టెప్పీస్. దే ఆర్ కాల్డ్ పంపాస్ ఇన్ సౌత్ అమెరికా, సవన్నా అండ్ వెల్స్ ఇన్ ఆఫ్రికా అండ్ పంపాస్ ఇన్ ఆస్ట్రేలియా. ఓకేనా అండి? సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పేరు ఉంటుంది, వాడు ఆ కాంటినెంట్ పేరు అడగొచ్చు. సో మీరు ఈ పేర్లు రాసి పెట్టుకుంటే ఎగ్జామ్కి హెల్ప్ అవుతుంది మనకి. నెక్స్ట్, the dispute between two states can be resolved by Supreme Court of India under its. ఓకే, సుప్రీం కోర్టు రిజాల్వ్ చేసే రెండు రాష్ట్రాల మధ్యలో గొడవ జరిగింది అనుకోండి, అప్పుడు దాన్ని ఏ జ్యూరిస్డిక్షన్లోకి తీసుకుంటారు అని అడుగుతున్నారు. ఓకే, when there is a dispute between two states or when there is a dispute between the center and the state or two states versus center, అలా ఏమన్నా ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి ఆర్ కేంద్రానికి రాష్ట్రానికి గొడవ జరిగితే దాన్ని ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటారండి. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అని అంటారు. ఒరిజినల్ అంటే నువ్వు ఫస్ట్ హైకోర్టుకో డిస్ట్రిక్ట్ కోర్టుకో వెళ్ళి అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళడం, అలా కాకుండా డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవుతున్నాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. ఓకే, అయితే సపోజ్ మనము ఫస్ట్ హైకోర్టులో కేసు వేసి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళాం అనుకోండి, అప్పుడు దాన్ని అప్పీలేట్ జ్యూరిస్డిక్షన్ అని అంటాం. అప్పీలేట్ జ్యూరిస్డిక్షన్ అని అంటాం. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అంటే మన రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, తనకి ఏదైనా న్యాయపరమైన సలహా కావాలి అని అనుకుంటే సుప్రీంకోర్టుని అడ్వైజ్ అడుగుతాడండి. నాకు ఈ సిచ్యువేషన్కి సంబంధించి అడ్వైజ్ ఏది చేస్తే బాగుంటుందని అడుగుతాడు. దట్ ఈస్ కాల్డ్ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ టేకెన్ బై ద ప్రెసిడెంట్ ఫ్రమ్ సుప్రీంకోర్టు. అండ్ సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్ అంటే సుప్రీంకోర్టు దాని కింద ఉండే కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, హైకోర్ట్స్ కానీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానీ, ఆ అన్నిటి అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటుంది. దట్ ఈస్ కాల్డ్ సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్. Clear? So we have appellate jurisdiction, advisory jurisdiction, supervisory jurisdiction and original jurisdiction. The answer is original jurisdiction. And ఇక్కడ మీకు పాలిటిక్స్ సంబంధించి క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు అని అంటే ఏ రాజ్యాంగంలోని ఏ అధికారం ప్రకారం ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంది, వాట్ ఈస్ ద ఆర్టికల్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్, వాట్ ఈస్ ద ఆర్టికల్ ఫర్ రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతాడు. ఇవన్నీ మన కోర్సులో చాలా బాగా ప్రొవైడ్ చేశారు. ఐ రికమెండ్ యూ టు గో త్రూ ద కోర్స్ వన్. మన యాప్లో ఉన్నాయి, ఆ వీడియోస్ అన్ని చూస్తే మీకు ఇలాంటి క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగా అర్థమైపోతాయి. నెక్స్ట్, వాట్ విల్ హ్యాపన్ టు ద బాయిలింగ్ పాయింట్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ వెన్ సమ్ కామన్ సాల్ట్ ఈజ్ యాడెడ్ ఇన్ ఇట్. ఓకే, వాడు ఏమంటున్నాడు, నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేస్తే బాయిలింగ్ పాయింట్ పెరుగుతుందా తగ్గుతుందా? ఫ్రీజింగ్ పాయింట్ అంటే తెలుసు కదా, బికమింగ్ ఇంటూ ఐస్, అది పెరుగుతుందా తగ్గుతుందా? ఆన్సర్ ఈజ్ బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజెస్. అంటే సపోజ్ 100 degrees ఈజ్ ద జనరల్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తే అది 100.0405 అలా కొంచెం పెరుగుతుంది అనమాట, కొంచెం పెరుగుతుంది అది. సో ద బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజెస్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ డిక్రీజెస్. అంటే నువ్వు ఐస్గా మారాలి అని అంటే ఇంకా తక్కువ టెంపరేచర్స్ ఉండాలన్నమాట మనకి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ దిస్ ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. నెక్స్ట్ వన్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఆర్ బీయింగ్ సెటప్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ఆర్డర్ టు అట్రాక్ట్. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఎందుకు పెడుతున్నారు అని అడుగుతున్నారు. ఇన్ ఆర్డర్ టు అట్రాక్ట్ ఫారెన్ కంపెనీస్. ఫారెన్ కంపెనీస్ వస్తే మనకి ఫస్ట్ ఏంటి అంటే ఫారెన్ నుంచి కరెన్సీ ఫ్లో ఎక్కువ అవుతుంది, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి, ఫారెన్ టెక్నాలజీ పెరుగుతుంది. ఇవన్నిటితో పాటు లోకల్గా ఉండే రీజియన్స్లో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది,
సెకండరీ యాక్టివిటీస్ పెరుగుతాయి. సపోజ్ మనం ఇప్పుడు హైదరాబాద్ చూసుకున్నాం అనుకోండి, ఆ గచ్చిబౌలి, కొండాపూర్ ఆ ప్రాంతంలో చూసుకుంటే సాఫ్ట్వేర్ కంపెనీలు అక్కడికి రావడం వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగులకి ఉద్యోగాలు దొరికాయి. దాంతోపాటు దాని చుట్టూ ఉన్న ఈ ల్యాండ్లో కూడా రెంట్ అని, మెస్ అని, కిరాయని, టీ బండి అని, చాయ్ బండి అని మల్టిపుల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ దొరికింది. సో దట్ ఇస్ కాల్డ్ సెకండరీ ఆక్యుపేషన్స్, అవన్నీ పెరుగుతున్నాయి అన్నమాట. సో అందుకోసం అని చెప్పి ఫారిన్ కంపెనీస్ని ఇండియాకి అట్రాక్ట్ చేయడానికి గవర్నమెంట్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ని క్రియేట్ చేస్తుంది. ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏంటి అంటే వాళ్ళకి ట్యాక్స్ తక్కువ ఇస్తారనమాట. ఒక 5 years వరకు నువ్వు ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు, ఒక 10 సంవత్సరాల వరకు ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు, నీకు ఫ్రీ కరెంట్ ఇస్తాము, నీకు ఫ్రీ రోడ్లు వేసిస్తాము అని అట్రాక్ట్ చేస్తాయి ఫారిన్ కంపెనీస్ని. నెక్స్ట్, the BP Mandal Commission was set up to study the reasons for backwardness of socially and economically backward classes. మనము OBCs అని అంటాము సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో చూసుకుంటే. ఓకే, ఈ బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలి, వాళ్ళకి ఎంత రిజర్వేషన్ కల్పిస్తే బాగుంటుంది నువ్వు కనుక్కో అని చెప్పి ఈ పెద్ద మనిషిని అడిగారండి. ఎప్పుడు 1979లో అడిగారండి. ఓకే, 1979లో బీపీ మండల్ కమిషన్ ఏర్పాటు చేసి ఇతన్ని ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు. అతను 1983లో రిపోర్ట్ సబ్మిట్ చేశాడు. ఓకే, 1983లో రిపోర్ట్ సబ్మిట్ చేశాడు. బ్యాక్వర్డ్ క్లాసెస్ మన దేశంలో 52%, 52% ఉన్నారు. వీళ్ళకి మనము 27% రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పాడండి. అండ్ అది 1992లో ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ బీపీ మండల్ కమిషన్. అండ్ లేటెస్ట్గా మనకి 10% రిజర్వేషన్ టు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కూడా వచ్చింది. ఇది ఏ రాజ్యాంగ చట్టం ప్రకారం వచ్చిందో కూడా మీరు చూసుకోవాలండి ఒకసారి. ఓకే, లాస్ట్ క్లాస్లో చెప్పాను నేను, ఇది ఆల్రెడీ ఇది డిస్కస్ చేశాను. ఒకసారి మీరు లాస్ట్ క్లాస్ వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద లెన్సెస్ ఆర్ యూజ్డ్ టు క్యూర్ మయోపియా? మయోపియా అనే ఐకి సంబంధించిన డిఫెక్ట్ని కరెక్ట్ చేయడానికి ఏ లెన్స్ వాడతారు అని అడుగుతున్నారు. ఫస్ట్ అసలు మయోపియా అంటే ఏంటో చూద్దాం. మయోపియా అంటే దూరంగా ఉన్న వస్తువులు కనిపించకపోవడము. ఈ మధ్య మనకి చిన్నపిల్లల్లో చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకనంటే టీవీలు, కంప్యూటర్లు, ఫోన్లు, ఎస్పెషల్లీ ఫోన్లు దగ్గరగా చూడడం వల్ల నువ్వు ఏదైనా వస్తువుని కంటిన్యూస్గా దగ్గర నుంచి చూస్తూ ఉంటే మెల్లిమెల్లిగా దూరం చూసే శక్తి తగ్గిపోతుంది కన్నుది. సో దట్ ఈస్ కాల్డ్ షార్ట్ సైటెడ్నెస్. దట్ ఈస్ మయోపియా. అండ్ ఇది చిన్నపిల్లలు ఈ మధ్య బాగా ఎక్కువ అవుతుంది. దీన్ని కరెక్ట్ చేయడానికి ఏం చేస్తారు అని అడుగుతున్నారు. ఓకే, దీన్ని కరెక్ట్ చేయడానికి కాన్కేవ్ లెన్స్ వాడతారు. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, సీ దిస్ ఈజ్ ద రెటీనా. ఈ ఎల్లో కలర్ పార్ట్ ఉందా, దీన్ని రెటీనా అని అంటారు. ఈ రెటీనా పైన ఇమేజ్ కరెక్ట్గా పడింది అనుకోండి, అప్పుడు మనకు కరెక్ట్గా కనిపిస్తుంది. అయితే డిఫెక్టివ్ ఐస్లో, అంటే మయోపియా ఉన్న ఐస్లో ఆ ఇమేజ్ ఇక్కడ పడకుండా ఇక్కడే పడుతుంది, ఇక్కడికి ఆగిపోతుంది, కొంచెం ముందే పడుతుంది ఇమేజ్, చూసారా? సో మనిషికి ఇది క్లియర్గా కనిపించదు. అప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ ఒక లెన్స్ పెడుతున్నాం. ఇక్కడ ఈ లెన్స్ పెట్టేసరికి ఇక్కడ పడాల్సిన ఫోకల్ పాయింట్ ఇక్కడ నుంచి ఇటు ఎక్స్టెండ్ అయిపోయింది అనమాట. సో మళ్ళీ రెటీనా మీద పడుతుంది, అప్పుడు మళ్ళీ మనకు క్లియర్గా ఇమేజ్ కనిపిస్తుంది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్. సో ఈ కాన్కేవ్ లెన్స్ మనము మయోపియాని క్యూర్ చేయడానికి వాడతాం. ఓకేనా అండి? అండ్ ముసలి వాళ్ళకి అంటే ఏజ్తో రిలేటెడ్ సైట్ వస్తుంది చూసారా, వాళ్ళకి దగ్గరగా వాళ్ళకి క్లియర్గా కనిపించదు. దట్ ఈస్ కాల్డ్ హైపర్ మెట్రోపియా. ఇట్స్ కాల్డ్ హైపర్ మెట్రోపియా. ఓకే, మయోపియా, మెట్రోపియా, 2 types of eye defects. Next, who among the following rulers is related to market regulatory measures in medieval India? ఓకే, మన మధ్యయుగ భారతదేశంలో మార్కెట్ రెగ్యులేషన్స్ ఏ రాజు చేశాడో అని అడుగుతున్నాడండి. మార్కెట్ రెగ్యులేషన్స్ ఏ రాజు చేశాడు? ఆన్సర్ ఈస్ అలావుద్దీన్ ఖిల్జీ ఈ పర్సన్. ఓకే, అండ్ ఏం చేశాడు, ఎందుకు చేశాడు? ఆ కాలంలో అలావుద్దీన్ ఖిల్జీ చాలా హ్యూజ్ ఆర్మీని మెయింటైన్ చేశాడు. సైన్యం చాలా పెద్దగా ఉండేది. అంతమందికి ఎక్కువ జీతాలు ఇవ్వాలంటే మనోడికి ఖజానాకి పెద్ద ప్రాబ్లం అయ్యేది, గండి పడేది. సో అతను ఖర్చులు తగ్గించుకోవడానికి ఏం చేశాడు అంటే ఒక స్పెషల్ ఏరియాస్ పెట్టాడు.
ఓకే, ఇప్పుడు మనకి మిలిటరీ వాళ్ళకి క్యాంటీన్స్ అని ఉంటాయి తెలుసు కదా, సిఎస్డి క్యాంటీన్ అని అంటారు. సో ఆ క్యాంటీన్ యాక్చువల్ ఐడియా మనోడే ఇచ్చాడు. ఎలా, ఈ సోల్జర్స్ ఎక్కడైతే ఉంటారో ఆ ప్రాంతంలో సపరేట్ మార్కెట్ ప్లేసెస్, ఓకే, సపరేట్ మార్కెట్స్ ఏర్పాటు చేశాడు. వాటిని సరాయి ఆదిల్స్ అని అంటాడు. సరాయి ఆదిల్, ఆదిల్ అంటే జస్టిస్, సరాయి అంటే మార్కెట్, మండి. సో మార్కెట్ ఆఫ్ జస్టిస్ ఇక్కడ మనకి పప్పులు కానీ ధాన్యాలు కానీ సామాను కానీ అన్నీ చీప్ ప్రైస్కి దొరికేవి. బయట మార్కెట్లో 100 రూపాయలకి అమ్మితే ఇక్కడ 60 రూపాయలకి అమ్మేవాడు వాడు. సో అలా సోల్జర్స్కి నీకు తక్కువ రేట్కి సామాన్లు, నెలకు సరిపడా సామానాన్ని దొరికేలాగా చూశాడు. దీనివల్ల ఏమవుతుంది, అతను ఎక్కువ జీతాన్ని ఆశించాడు. సో రాజుకి భారం కూడా తగ్గింది. ఓకే, ఖజానాపై భారం కూడా తగ్గిపోయింది. సో దిస్ వాజ్ ద స్ట్రాటజీ యూజ్డ్ బై అలావుద్దీన్ ఖిల్జీ. అండ్ ద ప్లేసెస్, ద మార్కెట్ ప్లేసెస్, దే వర్ కాల్డ్ యాజ్ సరాయి ఆదిల్స్. ఈ పేరు అడుగుతాడండి, గుర్తుపెట్టుకోండి, సరాయి ఆదిల్, ADIL, ఆదిల్, సరాయి ఆదిల్. అండ్ దిస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై అలావుద్దీన్ ఖిల్జీ. అండ్ ఇతను స్టార్ట్ చేసిన ఇంకొక రిఫార్మ్ ఏంటి అని అంటే మిలిటరీ రిఫార్మ్స్ అని అంటారు. మిలిటరీ రిఫార్మ్స్, సైన్యంలో రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. దాన్ని దాగ్ అండ్ చెహరా హులియా అని అంటారు. దాగ్ అండ్ చెహరా హులియా. ఓకే, దాగ్ అంటే గుర్రాలకి బ్రాండింగ్ చేసేవారు. ఓకే, గుర్రాల పైన మార్క్ పెట్టేవాడు. దట్ ఇస్ కాల్డ్ దాగ్. చెహరా అంటే సోల్జర్స్కి అటెండెన్స్ రిజిస్టర్ మెయింటైన్ చేసేవాడు. సో దీస్ ఆర్ ద సిస్టమ్స్ ఫర్ మెయింటైనింగ్ డిసిప్లిన్ ఇన్ ద ఆర్మీ. ఆర్మీలో డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికి ఈ రెండు సిస్టమ్స్ని, ఈ రెండు విధానాలని ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరు అంటే అలావుద్దీన్ ఖిల్జీ. ఓకే, నెక్స్ట్ ద అదర్ నేమ్ ఆఫ్ పర్ క్యాపిటా ఇన్కమ్. ఓకే, పర్ క్యాపిటా అంటే హెడ్. సో ప్రతి ఒక్కదానికి ఇన్కమ్ని అంటే దాని ఇంకో మీనింగ్ ఏంటి, పర్ క్యాపిటా అంటే పర్ హెడ్ అంటున్నాడు. అంటే యావరేజ్గా అందరికి, ఇప్పుడు 10 మంది ఉన్నారు, 10 మందికి 10,000 రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేయాలి అని అంటే యావరేజ్గా పర్ హెడ్ ఎంత వస్తుంది, 1000 రూపాయలు వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ యావరేజ్ ఇన్కమ్. గాట్ ఇట్? సో అనదర్ నేమ్ ఫర్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్ యావరేజ్ ఇన్కమ్. అండ్ ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారండి? ద పర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్ ద నెట్ నేషనల్ ప్రోడక్ట్ డివైడెడ్ బై ద పాపులేషన్ ఆఫ్ ద కంట్రీ. టోటల్ ఆదాయం ఎంత డివైడెడ్ బై పాపులేషన్, దట్ ఈస్ ద పర్ క్యాపిటా ఇన్కమ్. ఓకేనా? నెక్స్ట్, అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ ద సిస్టమ్ ఆఫ్ డయార్కీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా? డయార్కీ అనే కాన్సెప్ట్ని బ్రిటిష్ వారు ఏ చట్టం ప్రకారంగా తీసుకొచ్చారు? ఆన్సర్ ఈజ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1919. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1919 ద్వారా డయార్కీ అనే సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ని మనము మాంటెగు చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అని కూడా అంటామండి. మాంటెగు చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ ఎందుకనంటే వీళ్ళిద్దరు కలిసి ఇచ్చిన ఐడియా అనమాట. వీళ్ళిద్దరూ తయారు చేసిన ముసాయిదా అది. ఆ బిల్లుని తయారు చేసింది ఎవరు? వీళ్ళిద్దరు ఎవరు? మాంటెగు అనేది వాడు సెక్రటరీ ఆఫ్ ద స్టేట్, SOS, సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఫర్ ఇండియా ఇన్ లండన్. మన బ్రిటిష్ వారు పాలించేటప్పుడు లండన్లో మనకు సెక్రటరీ ఉండేవాడు. ఆ సెక్రటరీ మాంటెగు. అండ్ ఇండియాలో వైస్రాయ్ ఉండేవాడు. సో ఇతనేమో ఇండియాకి వైస్రాయ్, ఇతనేమో లండన్లో ఉన్న ఇండియన్ సెక్రటరీ. వీళ్ళిద్దరూ కలిసి ఈ యాక్ట్ డ్రాఫ్ట్ బిల్లు, ముసాయిదా చట్టాన్ని తయారు చేశారు. అండ్ అది రిఫార్మ్స్గా ఇంట్రడ్యూస్ అయింది. అందుకని దాన్ని మాంటెగు చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అని పిలుస్తాం మనం. ఓకేనా? అండ్ దీంట్లో డయార్కీ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. డయార్కీని ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే, డయార్కీని వీళ్ళు ప్రావిన్సెస్, ఇప్పుడు మనకు బ్రిటిష్ రాజ్యం ఉంది కదా, దాంట్లో బాంబే, మద్రాసు, బెంగాల్, మద్రాసు, బాంబే, పంజాబ్, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, సెంట్రల్ ప్రావిన్సెస్ అని చాలా ప్లేసెస్ ఉండే. ఓకే, సో ఈ అన్ని ప్రావిన్సెస్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, రాష్ట్రాలలో ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళు. అండ్ వాట్ ఈస్ దిస్ డయార్కీ? డయార్కీ ఏంటి అని అంటే, డయార్కీ అంటే మనకు సపోజ్ ఒక 10 ఐటమ్స్ ఉన్నాయి సబ్జెక్ట్స్: అగ్రికల్చరు, ల్యాండ్ రెవెన్యూ, హోమ్ మినిస్ట్రీ, ఎడ్యుకేషన్, వాటర్ వర్క్స్, సివిల్ ఏవియేషన్,
మినిస్ట్రీస్, ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. దాంట్లో కొన్ని డిపార్ట్మెంట్స్ మాత్రం గవర్నర్ అట్టి పెట్టేసుకుంటాడు, కొన్ని డిపార్ట్మెంట్స్ మాత్రం మన మినిస్టర్స్కి ఇస్తాడు అనమాట. ఓకే, మినిస్టర్స్కి కొన్ని ఇస్తాడు, గవర్నర్ దగ్గర కొన్ని పెట్టేసుకుంటాడు. సో ది డివిజన్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్స్ని, దిస్ ఈజ్ కాల్డ్ డబుల్ గవర్నమెంట్ ఆర్ డయార్కీ. క్లియర్? సో ఆ సబ్జెక్ట్స్ని డివైడ్ చేయడాన్ని డయార్కీ అని అంటారు. ఇది ఫస్ట్ ప్రావిన్సెస్లో ఇంట్రడ్యూస్ అయిందండి. దిస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ప్రావిన్సెస్. ఓకే, అండ్ దీన్ని మళ్ళీ 1935 యాక్ట్లో మార్చేస్తాడు. ప్రావిన్సెస్ కాకుండా సెంట్రల్ లెవెల్కి తీసుకెళ్తారు. అవన్నీ మళ్ళీ మనం డీటెయిల్స్ తర్వాత చూద్దాం. నెక్స్ట్, ఇన్ 2016 Rio Olympics, Indian gymnast Deepa Karmakar, this girl, she is a 22-year-old woman at that time, 22 years అప్పుడు, attempted the most dangerous vault, అంటే ఒక ఫీట్ ఉంటుంది, దాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. ద ఆన్సర్ ఈజ్ ప్రోడునోవా. ప్రోడునోవా ఈజ్ ఎ డేంజరస్ వాల్ట్ ఫర్ జిమ్నాస్టిక్స్. ఓకే, అందులో దీపా కర్మాకర్ అనే ఇండియన్ జిమ్నాస్ట్, తను ఇది చేసి క్వాలిఫై అయ్యారు ఒలింపిక్స్కి. అండ్ షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ జిమ్నాస్ట్ ఫ్రమ్ ఇండియా టు క్వాలిఫై ఫర్ ఒలింపిక్స్. ఎప్పుడు? 2016లో. ఓకేనా అండి? ఆన్సర్ ఈజ్ ప్రోడునోవా. ఈ ప్రోడునోవా అనేది ఆ రష్యన్ అథ్లెట్ పేరు. ఆమె పేరు మీద వచ్చిన ఆ వాల్ట్ని మనము ప్రోడునోవా వాల్ట్ అని అంటాం. నాఫ్థలిన్ బాల్ డిసపియర్స్ ఆఫ్టర్ సమ్ డేస్ డ్యూ టు ద ప్రాసెస్ ఆఫ్. ఇప్పుడు నాఫ్థలిన్ బాల్స్ తెలుసు కదా మనకి, మనం కబోర్డ్స్లో వేస్తాం, స్మెల్ రాకుండా, బొద్దింకలు రాకుండా వేస్తాం. ఇవి కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా అక్కడ నుంచి మాయమైపోతాయి. అక్కడ తడి కానీ, చిన్న సబ్స్టెన్స్ కానీ, ఒక పొడిలాగా కానీ ఏమి ఉండదు. అది ఆ ప్రాసెస్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఏ సాలిడ్ గెట్టింగ్ ఎవాపరేటెడ్ ఇంటూ అ గ్యాస్ కంప్లీట్లీ. ఓకే, సాలిడ్ కన్వర్టింగ్ ఇంటూ గ్యాస్ ఈజ్ కాల్డ్ సబ్లిమేషన్. ఇట్స్ కాల్డ్ సబ్లిమేషన్. సపోజ్ ఇదే సాలిడ్ ఫస్ట్ లిక్విడ్ అయ్యి తర్వాత మళ్ళీ గ్యాస్ అయింది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ మెల్టింగ్ అండ్ ఎవాపరేషన్. ఇది సపోజ్ వాట్ ఈజ్ ఎవాపరేషన్? ఓన్లీ ఎవాపరేషన్ అంటే లిక్విడ్ గెట్టింగ్ కన్వర్టెడ్ ఇంటూ గ్యాస్. లిక్విడ్ గ్యాస్కి కన్వర్ట్ అయితే దాన్ని ఎవాపరేషన్ అంటాం. ఒక సాలిడ్ లిక్విడ్ అయ్యి తర్వాత మళ్ళీ గ్యాస్ అయింది అనుకోండి, అప్పుడు మెల్టింగ్ అయింది, ఎవాపరేషన్ అయింది, రెండు అయినాయి. అదే ఒక సాలిడ్ డైరెక్ట్గా గ్యాస్ అయింది అనుకోండి, దెన్ ఇట్స్ కాల్డ్ సబ్లిమేషన్. ఆమె క్లియర్? నెక్స్ట్, ద రీసెంట్ లార్జెస్ట్ ఎవర్ కోస్టల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ ఈజ్ కండక్టెడ్ బై ద ఇండియన్ నేవీ ఈజ్ నేమ్డ్ యాజ్ సీ విజిల్. సీ విజిల్ ఇది 2019లోనే కాదు, మొన్న కూడా రీసెంట్గా జనవరి 2021లో కూడా అయిందండి. దిస్ ఈజ్ a joint exercise of the Indian Navy, Indian Coast Guard, Customs, వీళ్ళందరూ కలిసి పార్టిసిపేట్ చేశారు. దీని ఏం ఏంటి అంటే, మన భారతదేశానికి కోస్ట్ లైన్ చాలా పెద్దగా ఉందండి. ఓకే, తీర ప్రాంతం చాలా పెద్దది. సో దీన్ని మొత్తాన్ని కాపాడుకోవడానికి ఎక్సర్సైజ్ అనమాట సీ విజిల్. ఓకే, దీని రిలేట్ ఒక క్వశ్చన్ ఉంటుంది, ఏంటి? వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది కోస్ట్ లైన్ ఆఫ్ ఇండియా అని అడగొచ్చు. ఓకే, ఈ తీర ప్రాంతం పొడవు ఎంత అని అడగొచ్చు. 7,516 కిలోమీటర్స్, 7516 కిలోమీటర్స్. ఓకేనా? సో ఇలా క్వశ్చన్స్ చూసుకొని దాని రిలేటెడ్ పాయింట్స్ మనం రాసి పెట్టుకుంటే ఎగ్జామ్కి చాలా హెల్ప్ అవుతుంది. ఆన్లైన్ క్లాసెస్ యాప్లో ఉన్నాయి, ఒకసారి అవి చూస్తే మీకు ఇలాంటి మల్టిపుల్ పాయింట్స్ చాలా తక్కువ టైంలో కవర్ అయిపోతాయి. గో త్రూ ద యాప్, go through the course, and it is very cheap, 699 rupees for 3 months validity. I think that is very much affordable for you guys. అంటే ఈజీగా కొనుక్కోవచ్చు, పెద్ద కష్టం కాదు, మనకి ఎగ్జామ్కి చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. 2 తెలుగు రాష్ట్రాలలో కాంపిటేటివ్ రంగంలో #1 యాప్ ఎస్&ఎస్ పబ్లికేషన్స్. యాప్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ లో ఎస్&ఎస్ పబ్లికేషన్ అని టైప్ చేసి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్&ఎస్ పబ్లికేషన్స్.